వస్తుంది, దగ్గరికి వస్తుంది. మా సామాజిక వర్గం మాకు రాజ్యాంగ పరంగా ఇచ్చిన సమానత్వం హక్కుని సాధించడాని కోసం ఈ సమాజంలో మా సామాజిక వర్గం ప్రజలు, వడేరాజ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని వర్గాల్లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ వెనుకబాటుతనం పోయేదానికి రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల్ని మేము సాధించి ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించి మా వాళ్ళందరికీ అందజేయాలని ఒక బృహత్ సంకల్పంతో నవంబర్ 22వ తేదీన తిరుపతి పట్టణంలో మొదలుపెట్టిన ఈ పాదయాత్ర అమర్నాథ్ నాయకత్వంతో మా యువకుడు, మా సామాజిక వర్గం నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ పాదయాత్రని బృహత్ సంకల్పంతో మొదలుపెట్టి దాదాపు ఈ రోజు నాటికి 850 కిలోమీటర్లు, అంటే తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాలో నరసరావుపేట, తర్వాత ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గంలో గత 2 రోజుల క్రితం ఇక్కడ ప్రవేశించారు. మా సామాజిక వర్గం ప్రజలందరినీ చైతన్యం చేశారు. ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు, పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ప్రజలందరికీ ఈ సామాజిక వర్గం, ఈ పల్నాడు జిల్లా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మా సామాజిక వర్గం ప్రజలు, వడేరాజులు ఎక్కువగా ఉన్న పల్నాడు జిల్లాలో చాలా బాగా పల్నాడు గ్రామ ప్రజలందరూ కూడా చాలా నరసరావుపేటలో కానివ్వండి, తర్వాత సత్తెనపల్లిలో కానివ్వండి, వీరు తన్నీరు శ్రీనివాసులు గారు, తర్వాత ఇక్కడ వేముల వరప్రసాద్ గారు, అక్కడైతే వేముల శివ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరి పేర్లు నాకు గుర్తులేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. నరసరావుపేటలో కూడా చాలా బ్రహ్మాండంగా ఈ పాదయాత్రని స్వాగతించారు. అదేవిధంగా దీన్ని సమన్వయం చేశారు చల్లా పుల్లారావు అనే మన ఇంకొక యువకుడు కూడా. వీళ్ళందరికీ కూడా మేము ఓసీసీ తరఫున మరి ఒకసారి మా గుంటూరు జిల్లా ఓసీసీ టీం సభ్యులు, తర్వాత చల్లా లీలా భానుప్రసాద్ నేషనల్ జాయింట్ సెక్రటరీ మన మధ్య వచ్చున్నారు. తర్వాత మా ఓసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసులు గారు నెల్లూరు జిల్లాలో చాలా బాగా ఈ పాదయాత్రని దాదాపు ఒక 150 కిలోమీటర్లు దగ్గరుండి నడిపించారు. ఇదే విధంగా ముందుకు కూడా తీసుకెళ్లేదానికి మళ్లీ మేము వచ్చాము. ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నేషనల్ చీఫ్ అడ్వైజర్ ఓసీసీ. ఈ పాదయాత్రని మా సామాజిక వర్గ ప్రజల్ని చైతన్యం చేస్తూ బ్రహ్మాండమైన చైతన్యం వచ్చింది. ఈ రోజు ఎక్కడ చూసినా 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు మహారాష్ట్రలో కూడా ఈ పాదయాత్ర మొదలైన తర్వాత ఓసీసీ మాకు అన్ని రాష్ట్రాలతో సంబంధం ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి ఆల్రెడీ ఒకసారి నేను చంద్రపూర్ వెళ్ళొచ్చాను. ఈ పాదయాత్ర మధ్యలోనే ఈ పాదయాత్ర మీరు చేస్తున్నారని మహారాష్ట్రలో కూడా పాదయాత్ర స్టార్ట్ అయింది. రెండు టీములు పాదయాత్ర చేస్తున్నారు మహారాష్ట్రలో. దానికి అందరికీ స్ఫూర్తిదాయకమయ్యాడు ఈయన. కాబోయేదానికి ఈవెన్ నేషనల్ స్థాయిలో కూడా ముందు ఈ జాతీయ సంఘం ఓసీసీ తరఫున ఆయన మా సంఘంలో కూడా వచ్చి దీన్ని లీడ్ చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ఈ పాదయాత్రని మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ పాదయాత్రకి ఇక్కడ ముఖ్యంగా సత్తెనపల్లి ప్రజలు గత 2 రోజుల నుంచి కూడా వరప్రసాదరావు గారు, తర్వాత తన్నీరు శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళని చాలా బాగా ఆదరించి వీళ్ళని 2 రోజులు ఇక్కడ ఈ పాదయాత్రని సక్సెస్ అయ్యేదానికి వీళ్ళకి సంపూర్ణ సహకారం అందించారు. ఓసీసీ తరఫున వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పాదయాత్ర ఇప్పుడు మళ్లీ గుంటూరు జిల్లాలో ప్రవేశించబోతుంది. సత్తెనపల్లి మండలం దాటి మేడికొండూరు మండలంలో మళ్లీ వాళ్ళకి గుంటూరు జిల్లా సభ్యులందరూ వచ్చున్నారు. ఆ గుంటూరు జిల్లా వాళ్ళు స్వాగతం పలుకుతారు మేడికొండూరు దగ్గర. మీరందరూ కూడా ఈ ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా సామాజిక వర్గం వడేరాజులందరూ కూడా, వడేరాజులు అనేదానికి ఫేమస్ పల్నాడు. ఈ పల్నాడులో చాలా ఘనంగా వాళ్ళని మీరు చేసినందుకు మీకు ముఖ్యంగా సత్తెనపల్లి ప్రజలకి, నరసరావుపేట ప్రజలకి, నరసరావుపేటలో మేము రాలేకపోయాం కాబట్టి నరసరావుపేట ప్రజలకి మేము బహుదా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మా నేషనల్ జాయింట్ సెక్రటరీ చల్లా లీలా భానుప్రసాద్ మాకు గుంటూరులో
ఈ ఓసీసీ కార్యవర్గానికి చాలా మొత్తం ఆయనే ఉండి ఈ ఓసీసీ నడిపిస్తుంది కాబట్టి ఆయన సంజయ్ శ్రీనివాసంగా కుల పెద్దలు కుల బంధువులందరికీ నా నమస్కారములు. ఈరోజు అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో వడ్డెర్ల ఎస్టీ సాధన కోసం చేస్తున్నటువంటి ఈ మహత్తర ప్రయత్నానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా పోస్ట్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా OCCI నుంచి మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. ఇందుమూలంగా అమర్నాథ్ గారు చేస్తున్నటువంటి అత్యంత కష్టమైనటువంటి ఈ పాదయాత్రకి మేము పూర్తి సహాయ సహకారాలను అందజేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ పూర్తిగా అణగారిపోతున్నటువంటి వడ్డెర సామాజిక వర్గంలో చైతన్యం కలిగించి వారికి రాజ్యాంగపరమైన హక్కులు సాధించుకునే దిశగా వేసే అడుగులు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. పెద్దలు OCCI రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ సీనన్న 2 మాటలు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు గారికి మరియు నా కుల బంధువులందరికీ, నేను 78 నుంచి ఈ జాతి కోసం పనిచేస్తున్నాను. ఒకే ఒకటి, మన కోసం జరిగే పోరాటంలో మనం పాల్గొనకపోతే మనమే బానిస